ఏ వ్యక్తి అయినా తన ఫీల్డ్లో మంచి సక్సెస్ రావాలంటే ఒక ఫార్ములా చెప్పండి. ద 10 hours రూల్ అని ఉందండి. సక్సెస్ అంటే అదృష్టమా కష్టమా అనే డిబేట్ జరుగుతూ ఉంటుంది. కానీ కష్టం కూడా ఉండాలి అదృష్టంతో పాటు. దానికి 10,000 hour రూల్ అని అవుట్లయర్స్ అనే తన పాపులర్ బుక్ మాల్కమ్ గ్లాడ్వెల్ చెప్పాడు. ఎవరైనా కానీ 10,000 గంటలు తమ ఫీల్డ్లో తమకు నచ్చింది చేస్తే దాంట్లో మాస్టర్ అవుతారన్నమాట. ఓకే, 10,000 hours అంటే రోజుకు ఒక 3 గంటల పాటు 6 days in a week, ఓ 10 years చేస్తే 10,000 hours అవుతాయి. అంటే మీరు ఎక్కువ గంటలు చేస్తే 5 ఏళ్లలోనే కంప్లీట్ చేయొచ్చు. దీనికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బిల్ గేట్స్ తను 13 years ఉన్నప్పుడు రాత్రి 11 నుంచి మార్నింగ్ 6 దాకా మెయిన్ ఫ్రేమ్స్ కంప్యూటర్ మీద కూర్చునేవాడు. అప్పుడు కంప్యూటర్ టైం దొరికేది కాదనమాట. అలా ఒక 5-6 ఏళ్ళు చేసి ఉంటాడు. ఇప్పుడు మీకు తెలుసు బిల్ గేట్స్ ఎక్కడున్నాడు. అండ్ డెఫినెట్గా సచిన్ అండ్ విరాట్ కోహ్లీ లాంటి క్రికెటర్స్ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక 10,000 hours కంటే ఎక్కువ వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఉంటారు. సింధు అలానే, దెన్ ఏఆర్ రెహమాన్ లాంటి గ్రేట్ మ్యూజిషియన్, దెన్ ఫేమస్ సర్జన్స్ అందరు కూడా ఆ సర్జరీలు ఎప్పుడు ఎట్లా ఎక్స్పర్టైజ్ అవుతుంది, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. సో 10,000 hours ప్రాక్టీస్ చేస్తే ఆర్డినరీ నుంచి మాస్టర్ అవుతారనేది ఈయన ఘంటాపదంగా చెప్తాడనమాట. సో ఇట్ ఈస్ బేస్డ్ బై స్టాటిస్టిక్స్ అండ్ లాట్ ఆఫ్ డేటాబేస్. ఓకే, ఆర్డినరీగా ఉండాలంటే 2,000 గంటలు కావచ్చు, ఎక్స్ట్రాడినరీ ఉండాలంటే 10,000 hours.